క్షయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, దానికి తగిన ఆహార నియమాలను పాటిస్తూ బలమైన ఆహారం తీసుకోవాలని పల్నాడు జిల్లా చిలుకలూరిపేట పట్టణం చీరాల రోడ్డులో గల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ అమృతవల్లి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి ఒక్కొక్క పేషెంట్ను దత్తత తీసుకొని సహాయం చేయాలనే ఉద్దేశంతో నిక్షయ మిత్ర ఫుడ్ బాస్కెట్ సంస్థను స్థాపించి ప్రతి నెల పేషెంట్కు సరిపడా నిత్యావసర సరుకులను అందజేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐవి కౌన్సిలర్ హనుమంతరావు, టీబీహెచ్వి అత్తోట లావణ్య, హెచ్వి రాజేశ్వరి, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాస్క్ పెట్టుకొని తిరగము, అందరితో కలిసి ఉంటాం కాబట్టి మీరు తగ్గుతుంటే అది పక్క వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని మాత్రం టెస్ట్ ఖచ్చితంగా చేయించండి. థ్యాంక్ యూ. మీ మగవాళ్ళకి వాళ్ళకి పెట్టడానికి కాదమ్మా, ఇది మీరే తీసుకోవాలి, మీరే తినాలి. ఇది మీరు తినాలి. ఈ మందులతో పాటు ఈ పౌష్టికాహారంతో పాటు మీరు కూడా ప్రతిరోజు గుడ్డు అట్లాంటి ఏదన్నా కొంచెం మంచి పోషకాహారాలు ఉన్నాయి ఏమన్నా విలువైనవి తీసుకుంటే తొందరగా రికవరీ అవుతారు మీరు. అదీగాక ఇప్పుడు ఇళ్లల్లో మేడం గారు చెప్పినట్టు మాస్క్ పెట్టుకొని తిరగలేము. మనకి ఏంటంటే ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ముద్దుగా మనం దగ్గర తీసుకుంటాం, సహజం అది. ఎవరైనా ఆ దగ్గర తీసుకున్నప్పుడు నోటితో ముద్దు పెట్టుకోమాకండి. వాళ్ళని నోటితో దగ్గర తీసుకొని వాళ్ళ మోకాలు మీ మోకానికి ఆనించుకొని అట్లా ముద్దులు పెట్టుకోమాకండి దయచేసి. అంటే వేరే ఉద్దేశం ఏం కాదు, మనం దగ్గర మన తుంపర్ల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దగ్గు వస్తుంటే ఎమ్మని ఇక్కడికి వచ్చి ల్యాబ్కి వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే లావణ్య మేడం గారు మెడిసిన్స్ పెడతారు, 6 months కోర్స్ మెడిసిన్స్ పెడతారు, రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. దాంతోపాటు గవర్నమెంట్ మీకు సరుకులు ఇస్తుంది, ప్లస్ 500 రూపాయలు మీ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తుంది. ఆ 500 రూపాయలు కోటి పాలు కొనుక్కోండి, వీటితో కొన్ని వాడుకోండి, మీ డబ్బులతో కొంత వాడుకోండి. మీ పిల్లలు సక్రమంగా వాడండి. మీ ఇంట్లో మాత్రం ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఒక్కరోజు 2 రోజులు తగ్గుతున్నా కూడా తీసుకొచ్చి టెస్టులు చేయించండి. అందరూ హ్యాపీగా ఉండండి. మీరందరూ 6 నెలలు కంప్లీట్గా వాడితే 100% టీబీ అనేది పూర్తిగా నిర్మూలన అయితే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, సమాజం అంతా బాగుంటుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క టీబీని నిర్మూలించే కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు అవుదాము. అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.